తెలుగునాట ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు సంచలనంగా మారింది. తనపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడినట్టు 21 ఏళ్ల ఫీమేల్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇది జానీ మాస్టర్ యొక్క సినీ రాజకీయ కెరీర్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే జనసేన పార్టీ జానీని తమ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మరోవైపు సినీ పరిశ్రమ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. ఈ కేసు విచారణ కోసం ఫిల్మ్ ఛాంబర్ ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేసింది. ఇంకోవైపు సోషల్ మీడియా వేదికగా జానీ మాస్టర్ పై తీవ్ర విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే క్రమంలోనే గతంలో కమెడియన్ హైపర్ ఆది జానీ మాస్టర్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక డి డాన్స్ షోలో కంటెస్టెంట్స్ జడ్జిపై హైపర్ ఆది తనదైన శైలిలో సెటైర్లు వేస్తుంటాడు. ఒకసారి జడ్జిగా వచ్చిన జానీ మాస్టర్ పై కూడా అదే స్థాయిలో మాటలు పేల్చాడు. ఆ ఎపిసోడ్లో క్రికెటర్ గెటప్ లో వచ్చిన ఆది, ఈ రోజు జానీ అని నాకంటే పెద్ద బ్యాట్స్మెన్ వచ్చాడంట కదా, జానీ లోపల ఆల్రెడీ ధోని ఉన్నాడు, ఆయన ఆట ఆగదు అంటూ జానీ మాస్టర్ ఒక పెద్ద ప్లే బాయ్ అని అర్థమొచ్చేలా కామెంట్ చేశాడు. అంతటితో ఆగకుండా జానీ జానీ ఎస్ పాపా అంటూ రైమ్ కూడా చెప్పాడు. జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ మిషన్స్ ఎస్ పాపా, టెల్లింగ్ లైస్ నో పాపా, ఓపెన్ యువర్ వాట్సాప్ హాహాహా అంటూ వాట్సాప్ చాట్ గురించి పరోక్షంగా సెటర్లు వేశాడు. శేఖర్ మాస్టర్ అమాయకుడు, ఇండైరెక్ట్ గా సిగ్నల్స్ ఇస్తుంటాడు, కానీ జానీ మాస్టర్ మాత్రం డైరెక్టే అని అది మరో డైలాగ్ పేల్చాడు. అంతటితో ఆగలేదు. గణేష్ మాస్టర్ కి జానీ మాస్టర్ కి చిన్న తేడా ఉంది. ఆయన అప్పులు తీరుస్తుంటాడు, ఈయన ఆకలి తీరుస్తుంటాడు అంటూ జానీపై వరుస డైలాగ్స్ తో రెచ్చిపోయాడు ఆది. ఇక ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జానీ మాస్టర్ క్యారెక్టర్ గురించి అప్పట్లోనే హైపర్ ఆది ఇండైరెక్ట్ గా చెప్పాడు అని మనకే అర్థం కాలేదు అని నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు.